మిమ్మల్ని ఏమని పిలిచేవారండి మిమ్మల్ని? నన్ను లక్ష్మి అనిపించింది. లక్ష్మి. హ్మ్. లక్ష్మి గారు అంటే నిజంగానే ఇంటికి లక్ష్మి వచ్చినట్టుగా ఆయన భావించుంటారు. ఆయన జీవితానికి డబ్బుల గురించి కాదండి. జీవితంలో కొద్దిగా ఆనందంగా ఉండటానికి ఒక తోడు, నీడ ఏదైనా చెప్పుకోవడానికి పిల్లలతో కొన్ని చెప్పలేమండి. కొన్ని వయసులో వచ్చిన తర్వాత ఒక భార్యకు భర్త, భర్తకు భార్య అనుబంధమే వేరు కదా. అయితే అప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఎప్పుడన్నా కోపం వచ్చి అంటే కొద్దిగా విసుగ్గా కానీ, కోపం కానీ ఎప్పుడన్నా ప్రదర్శించిన రోజులు ఉన్నాయా? న్యాచురల్ భార్యాభర్తల మధ్య ఉంటాయి కదా, అది ఒక పెద్ద విషయం కూడా కాదు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద దెబ్బలాటలు అయిపోతున్నాయండి. ఇప్పుడు చూసే ఈవేళ నేను మీ దగ్గరకు వస్తుంటే ఆశ్చర్యపోయి నేను. అట్లా మా మధ్య అంత సీరియస్ కొట్లాటలు ఎప్పుడు రాలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరం ఒక మాట మీదే ఉండేవాళ్ళం. అంతే. నేను అసలు ఆయనకి ఎదురు చెప్పేదాన్ని కాదండి. ఆయన ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవం ఉన్నవారు. నా పైగా రాజకీయాలు నాకు ఓనమాలు కూడా తెలియదు అసలు. అందువల్ల ఆయన ఏం చెప్తే అది వినేదాన్ని నేను, అంతే. అందువల్ల ఇంకా మాకు అభిప్రాయ భేదాలు లేనప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది. మీరు అంటే వివాహం అయిన తర్వాత బాగా సంతోషం అంటే మా ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా సంతోషించారు. ఆ వార్త వినగాని లేదా అది తెలిసిన వెంటనే కానీ ఏదన్నా మీరు చేసిన వంట కానీ ఏదన్నా? మా వివాహం రోజు ఆయనకి చాలా ఆనందంగా ఉంది. అక్కడి నుంచి రోజు చాలా బాగుండేవారు, హ్యాపీగా ఉన్నారు. అట్లా హ్యాపీగా ఉంటాను నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉండేలాగా. అవును, ఆయనకి ఇష్టమైనవి పురాణాలు. నేను భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ. తెలుగు సంస్కృత భాషల్లో నాకు పట్టుంది. అందువల్ల నాకు కావ్యాలన్నీ చదువుకున్నాను నేను. కనుక ఆయనకి రోజు తెల్లవారుజామున లేవగానే నేను ఎక్కువగా పురాణాలు చెప్తుండేదాన్ని. అలాగే సాహిత్య చర్చలు జరిగాయి, ఆధ్యాత్మిక చర్చలు మా ఇద్దరి మధ్య జరుగుతుండేవి. అలాగే కవిత్వం రాసుకునేవాళ్ళం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అట్లా ఒక నిజమైన ప్రేమ జంట అంటే మాదేనండి. అంత అనుబంధంగా ఉండేవాళ్ళం. ఏదన్నా కవిత జ్ఞాపకం ఉందమ్మా? ఏదన్నా మా ఎన్టీ రామారావు గారి మీద? చాలా రాశానండి. మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసననే జ్ఞాపకం పరిమళం చిరుగాలి మనస్సును తాకితే, నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఇట్లా చాలా రాశాను ఆయన మీద. అంటే మీరు అంటే నాకు ఇప్పుడు వాళ్ళకి టీవీ వచ్చేసినప్పుడు టీవీ అని నెట్ఫ్లిక్స్ అని చాలా వచ్చేసినాయి. అవును. అప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి మరి ఆయనకి? సిటీ కేబుల్ అప్పుడే కొత్తగా రామకృష్ణ గారు సిటీ కేబుల్ లాంచింగ్ పిలిచారు. ఇద్దరం వెళ్ళాము. అది లాంచ్ అయిన తర్వాత ఆయన చాలా పెద్ద టీవీ మా ఇంట్లో బిగించారు, తీసుకొచ్చి శాటిలైట్ అంతా. ఓకే. అది చూస్తూ ఉండేవాళ్ళం సాయంత్రం. కానీ తక్కువ చూసేవారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదండి టీవీ చూడటం అసలు. ఎక్కువగా పగలంతా వీళ్ళు విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, దాంతోనే సరిపోయేది. నాతో కబుర్లు అంటే ఇష్టం ఆయనకి. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ఆయనకి తనివి తీరేది కాదు. ప్రతి 5 నిమిషాలకి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూనే ఉండేవారు. ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు కూతుళ్ళు అన్ని చాలా ఇష్టం సార్. మనమల్లు మనమరాళ్ళు. హరిబాబు బిడ్డ పెళ్లి. ఓకే. హరిబాబు బిడ్డ పెళ్లి. హరికృష్ణ గారు. హరికృష్ణ బిడ్డ పెళ్లి. ఆడపిల్ల. ఆడపిల్ల. ఆయన లోపల పోయి ఏం చెప్పిండో ఏమో, బయటకు వచ్చేదాక లచ్చన్న నువ్వు ఎట్లన్నా చేసి సార్ను 7 గంటలకు తీసుకురా. 7 గంటలకు ముందు తీసుకొచ్చేది. 7 గంటల కన్నా ముందు తీసుకురాకు. 5 నిమిషాలు పర్వాలే, 7-5 అన్నా పర్వాలే, కానీ 7 గంటల తర్వాత తీసుకురా, 7 కన్నా ముందు తీసుకురాకు అంటే, నువ్వు సార్కి ఏం చెప్పినావు అంటూ నేను 6:30కు చెప్పిన. అది అమ్మ 1/2 అవర్ మీరు కాలం గడపాలి. అరే అమ్మా, ఎందువల్ల 7 తర్వాత అంటున్నారు? ఎందువల్ల అంటారు ప్రజలు? ఆడ ఫంక్షన్ ఏముందో నాకు తెలియదు. ఓకే. 7 గంటలకు తీసుకురా అన్నాడు. అంటే కార్యక్రమం అంతా అయిపోయినాక వీళ్ళ అత్యంత లేనికే టైం. సరే సార్ 7 గంటలకు వస్తుంది. 6:30 అయిపోయింది, 6:15 అవుతుంది. 10 నిమిషాలు ఉన్నది. లోపల పోయినా, డోర్ తెరిచింది, బయటకు వచ్చిన. ఈమె ఎదురుగా కుర్చేసుకొని కూర్చున్నది, లక్ష్మీభారతి గారు.
ఆమె తోసి ఉమ్, ఈమె వెళ్ళనని వెళ్ళాలి, లేకపోతే ఈమె తోయన్న తొయ్యాలి. ఉమ్, సార్ బయటికి రావాలి. ఉమ్, 5 నిమిషాలే ఉన్నా సార్, ఉమ్, 5 నిమిషాలు ఉంది ఉమ్, అన్న. ఈమె ఇట్లా కూర్చున్నది, ఉమ్, ఇట్లా దోసేసి అట్లా పడిపోయింది. అది తోస్తారు అంతే. తోసేసిండు, అట్లా పడిపోయింది. ఉమ్, వచ్చి కూర్చున్నాడు, ఉమ్. బండి స్టార్ట్ చేసి పోయింది. కాదు, తోసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు తోస్తారా? ఎన్టీ రామారావు తోసిండు. అంటే వెళ్ళొద్దు అంటున్నారు ఆవిడ. వెళ్ళొద్దు అంటున్నది, ఆ, వెళ్ళొద్దని అంటున్నది. ఉమ్, తోసేసిండు, పడిపోయింది ఆమె. ఓకే. దాన్ని చూడలే. ఉమ్, వచ్చి బండ్ల కూర్చొని స్టార్ట్ చేసి దాబా వెళ్ళిపోయినాం. ఉమ్, కరెక్ట్ 7 గంటలకు. ఇటు పక్క మొత్తం మన్మన్లు మన్మరాళ్ళు, ఉమ్, ఇటు పక్క కోడళ్ళు కొడుకుడు. ఓకే. ఇక వీళ్ళందరినీ చూసిండ్రు, అందరు పూలు చల్లుతున్నారు. ఉమ్, గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ మమ్మయ్య, గుడ్ మార్నింగ్ డాడీ. ఉమ్, ఆడికి పోయే మటుకు చల్లగా అయిపోయాడు. ఉమ్, కోపం అంతా పోయింది. పోయింది. ఆ, లోపల పోయాడు. ఉమ్, అచ్చంతలు వేసిండు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఉమ్, ఎట్లన్నా నన్ను పిలుస్తాడని నేను కూర్చున్నా. పెద్దబాబు వచ్చిండు. ఉమ్, లచ్చన సార్ రమ్మంటున్నాడు. ఉమ్, సార్ కూర్చొని ఉన్నాడు. పోయినా సార్, ఉమ్, టిఫిన్ చేయి లచ్చన్న. ఉమ్, సరే సార్. ఓకే. ఆ, టిఫిన్ పోగిన ఉమ్, సార్ ఇంకా పోయి నిలబడంగానే హరిబాబు నన్ను పట్టుకున్నాడు. అది. ఆ, హరిబాబు పట్టు గుంజుకొని ఉమ్, టిఫిన్ చేసి ఉమ్, ఈడనే ఉండు, నేను వదిలినప్పుడే పో. ఉమ్, ముంగడ పోతే సార్ వచ్చేస్తాడు. ఉమ్, ముంగడ పో, ఇక్కడనే ఉన్నాడు. ఉమ్, ఇక 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది. 7:30 అయితే ఉమ్, ఇక వదిలేసాడు. పోవాలి సార్, టిఫిన్ చేసిన సార్, ఉమ్, వెళ్దాం సార్, ఉమ్, వెళ్దామా అని అడుగుతాడు. అది. వెళ్దాం సార్ అని ఉమ్, కొన్ని బండి దగ్గర ఉన్నా. మళ్ళా మన్మన్లు మన్మరాళ్ళు ఉమ్, లైన్గా నిలబడ్డారు. ఉమ్, బాయ్ తాతయ్య, బాయ్ తాత, బాయ్ మామ, బాయ్ తాత, బాయ్. అంత చల్లగా అయిపోయింది. ఉమ్, బండ్లో కూర్చున్నాం. లచ్చన రేపు ఎప్పుడు పెళ్ళి? ఉమ్, 8 గంటలకు సార్, ఉమ్, అందరు వస్తారు. ఉమ్, ఒక 1/2 అవర్ ముందు మీరు బయలుదేరితే అందరిని రిసీవ్ చేసుకోవచ్చు, మీ మర్యాద ఉంటుంది. ఉమ్, కానీ నాకు తెలియదు సార్, ఉమ్, మీ ఇంట్లో పెళ్ళి, మీకు ఎవరు పత్రిక ఇస్తాడు? ఉమ్. మీకు ఎవరు ఇవ్వాలి పత్రిక? పత్రిక మన ఇంట్లో పెళ్ళి మనకెందుకు? మీ ఇంటి పెద్దలే మీరు. ఉమ్, మా ఇంట్లో మాకైతే ఇయ్యరు, ఉమ్, మీ ఇంట్లో ఇస్తారేమో మాకు తెలియదు సార్ అన్న. ఉమ్. లక్ష్మీభారతి గారు ఎందుకు కోపం అంటే పత్రిక ఇవ్వలేదని. ఓకే. పత్రిక ఇయ్యరు కదా, ఉమ్, మన ఇంట్లో పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి కదా. ఉమ్, మా ఇంట్లో ఇయ్యరు సార్, మీ ఇంట్లో ఇస్తారేమో తెలుసు సార్. ఉమ్, అయినా కానీ ఎందుకు సార్ మీరు? ఓకే లచ్చన్న, ఉమ్, 1 అవర్ ముందు బయలుదేరుతాం. ఓకే. హరిబాబుకి చెప్పేసినారు, అయ్యా 7 గంటలకు వస్తాడు చూడు. ఉమ్, ఓకే లచ్చన్న, 7 గంటలకు రాని. ఉమ్, ఆడ నిలబడ్డాం. ఇక అందరినీ రిసీవ్ చేసుకొని అందరినీ ఉమ్. నానా అప్పుడు హరికృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు కదండి, జూనియర్ ఎన్టీఆర్. ఎలా ఉండేవాడు అండి ఎన్టీ రామారావు గారితో? ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్. చిన్న పిల్లగాడు. వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే, ఉమ్, ఆ వంటలు తీసుకొని వస్తుండే. అప్పుడు ఆయనకు ఉమ్, ఆటోలోనే స్కూల్ పోతుండే, ఆటోలోనే వస్తుండే. ఎక్కడ పోవాలన్నా ఆటోలోనే. ఉమ్. ఆటోలో వస్తుంటే సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే. అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే. శంకర్ మఠ్ ఆడ ఇంటికాడ ఆపాలి, ఆపితే ఈయన దిగుతుండే. లచ్చన్న పోయిందా, ఇల్లు టర్న్ అయిందా? టర్న్ అయింది సార్, పద. అట్లా రోజు వారంలో 2-3 సార్లు వస్తుండే ట్రిపుల్. ఆయన భోజనం తీసుకొని వస్తుండే, చికెన్ మటన్ ఈయనకి ఇష్టమున్నాయి తీసుకొని వస్తుండే. అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేస్తుండే. సార్ తింటుండే, ఇష్టంతో తింటుండే. ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు, కల్పించిండు. ఏడిచింది. ఓకే అమ్మా ఓకే అన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం. నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. హరిబాబు తీసుకుపోయిండు, కూర్చోబెట్టిండు, మాకు ఛాయ్ తెప్పించి ఛాయ్ పెట్టించి ఛాయ్ తాగినాం. చాలా మంచి ఆమె ఉండే. ఆమె అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం, కాళ్ళదండం పెడుతుండే, మంచిగా ఉంటుండే.
అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. ఉమ్, లాస్ట్కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది, ఉమ్, ఈయన భరతనాట్యం ప్రోగ్రామ్ ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ది. ఓకే. సార్కు మేకప్ వేస్ట్ అయిన ముత్తు, ఉమ్, ముత్తు ఉమ్, ఇంకా తమిళ్లోనే మాట్లాడతాడు వాళ్ళతో. ఓకే. అప్పుడు తమిళ్లో మాట్లాడి ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు, ఉమ్, తీసుకొచ్చి చూపెట్టిండు. చూస్తే బ్రష్ బ్రష్ వేయాలా ఉమ్, మళ్ళా టచింగ్ చేసిండు. ఓకే, ఫైనల్ జూనియర్ ఎన్టీఆర్. టచ్ చేసి పోరా మన్మడా కప్పు కొట్టుకొని రా, ఓకే. అది నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్. అంటే అక్కడ ఆశీర్వదించి ఎవరు అనుకున్నారు మరి? ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవశక్తి ఉందిలేండి ఆయన దగ్గర. అయితే చెప్తున్నా కొట్టుకొస్తారా అంటే కొట్టుకొచ్చి ఆ, ఉరుక్కుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్. చల్లగా బతుకురా నాన్న అన్నాడు. ఉమ్, అయితే అప్పుడే 2-3 సార్లు నేను పట్టుకున్నా. ఉమ్, సార్ డైలాగ్ చెప్పు, ఉమ్, చెప్పాలనా తాతకు చెప్పాలనా? ఉమ్. సార్ డైలాగ్ చెప్తుంటే సార్ ఆడు సరే, ఎన్టీ రామారావు డైలాగ్ చెప్పేసాడు. మొత్తం చెప్పేస్తుండే, నాకు యాద లేదు, డైలాగ్స్ మొత్తం చెప్తుండే. ఓకే. అంతా వానికి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ. జ్ఞాపక శక్తి ఉన్నది. నేను ఇటు పైకి వస్తాడు అని నేను అనుకున్నా. ఉమ్. అది వానికి శక్తి ఉన్నది. సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు ఉంటుంది. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్, వాళ్ళు హైట్ తగ్గుంది అంతే, హైట్ తగ్గనే అంతే. అంతే, కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు అనమాట ఆయన. లైక్ చేస్తుండే, చాలా చాలా ఇష్టపడుతుండే. నా పేరు